రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 12వ వచనంలో ప్రియురాలు పెర్సిస్సునకు వందనములు, ఆమె ప్రభునందు బహుగా ప్రయాసపడినని వ్రాయబడింది. అదే అధ్యాయం 6వ వచనంలో మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు అని వ్రాయబడింది. ఈ మరియ యేసు తల్లి అయిన మరియ కాదు, రోమా సంఘములో ఉండే మరియ. ఇంతకు పెర్సిస్సు అనే స్త్రీ, మరియ అనే స్త్రీ అంతగా సేవలో ప్రయాసపడ్డారే, ఇది సాధ్యమా? స్త్రీల విషయానికి వచ్చినట్లయితే తమకంటూ తమ పనులు చేసుకోవాలి, తమ భర్త కొరకు పనులు చేయాలి, తమ పిల్లల కొరకు పనులు చేయాలి. ఇక దేవుని కొరకు పనిచేసేదానికి టైం ఎక్కడ ఉంటుందండి? అయితే అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు ఏదో కొంచెము కాదట, బహుగా ప్రయాసపడ్డారంట. అందుకే వాళ్ళ పేర్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. దేవుని ప్రియ బిడ్డలారా, స్త్రీలతో లేదా సహోదరీలతో, సిస్టర్స్తో మాట్లాడుతున్నాను. నిజమే అండి, మీ పనులు మీరు చేసుకోవాలి, మీ భర్త కొరకు చేయాలి, మీ పిల్లల కొరకు చేయాలి. అక్కడికి టైం అయిపోయింది అనుకోవద్దు, దేవుని కొరకు కూడా నువ్వు చెయ్యాలి. పెర్సిస్సులాగా, మరియలాగా బహుగా ప్రయాసపడండి, మళ్ళీ అవకాశం తిరిగి రాదు. దేవుడు మీతో మాట్లాడుతుండగా సేవలో సాధ్యమైనంత వరకు చెమటోడ్చి నడుము వంచి ఆయన సేవ చేసి ఇహమందు పరమందు దీవించబడండి. స్త్రీలు దేవుని సేవ బహుగా చేయడం సాధ్యమే. దేవుడు మేము దీవించుగాక. ఆమేన్.